హలో అండి అందరికీ. రీసెంట్‌గా 'మాస్ మహారాజా' రవితేజ గారు 'మాస్ జాతర' అనే సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల యాక్టింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కొత్త డైరెక్టరు. నాగవంశీ ప్రొడక్షన్‌లో ఈ సినిమా రావడం జరిగింది. ఈ సినిమాలో మన రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఓకే పర్లేదనిపించింది. ఈ సినిమా అనేది రవితేజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ సినిమా నచ్చుతుంది. మామూలుగా సినిమా ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా యావరేజ్ అండి. ఈ సినిమాలో కొత్తదనం లేని స్టోరీ అంటే కమర్షియల్ సినిమా తీయడం వల్ల కొత్తదనం లేకుండా చేశారు. డైరెక్టర్ మొత్తం కమర్షియల్‌గా రవితేజ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేయడం జరిగింది. మిగతా ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా కొంచెం యావరేజ్ అనేది అనిపిస్తుంది. ఇంకో కొత్తదనంగా ఏదైనా ట్రై చేసి ఉంటే బావుండేదని నాకైతే అనిపిచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పెదనాన్నగా రాజేంద్ర ప్రసాద్ చేయడం జరిగింది. అలాగే విలన్‌గా నవీన్ చంద్ర విలన్‌గా జస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సినిమా అసలైన స్టోరీ ఏంటంటే, గంజాయి స్మగ్లింగ్ అనేది చేస్తుంటాడు నవీన్ చంద్ర. తనని అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఈ స్టోరీ. ఆ క్యారెక్టర్‌లో మన రవితేజ గారు ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ఇంకా కొత్తదనం అనేది ట్రై చేయకపోవడం వల్ల సాధారణ ప్రేక్షకుడికి ఒక సాధారణ స్టోరీ లాగానే అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీతో రవితేజ గారు చాలా సినిమాలు ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది గానీ, కొన్ని కొన్ని ఫ్లాప్ అవ్వడం వల్ల దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్‌కైతే చాలా బాగా నచ్చుతుంది. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం యావరేజ్ అనే అనిపిస్తుంది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఈ సినిమాలో ఇంకొంచెం కొత్తదనం చూపిస్తే బావుండేది. శ్రీలీల యాక్టింగ్ తన పర్ఫార్మెన్స్‌కి తగ్గట్టు సీన్ మాత్రం పండించింది. మిగతా క్యారెక్టర్‌లో కామెడీ క్యారెక్టర్‌లు ఉన్నా వాళ్ళని యూజ్ చేసుకోలేదని నాకనిపించింది. మీరేమంటారు? ఈ సినిమా చూసారా? ఈ సినిమా మీద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.